ఒక అధ్యక్ష స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అంటే ఒక ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి దేశాధ్యక్షుడు ఓపెన్గా అందరికీ కూడా క్షమాపణలు చెప్పడం ఎప్పుడైనా చూసారా? ఇప్పుడు అలాంటి విషయం గురించే మనం మాట్లాడుకోబోతున్నాం. మామూలుగా అన్ని దేశాల సంగతి వేరు, అగ్రరాజ్యం అమెరికా సంగతి వేరు కదా. మరి అమెరికా అధ్యక్షుడైనటువంటి జో బైడెన్ ఫస్ట్ టైం ఉక్రెయిన్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. ఎందుకు చెప్పారు, అసలు ఏమిటి కథ అంటే, అమెరికా నుంచి ఉక్రెయిన్కి సైనిక సాయం అందించడంలో వచ్చినటువంటి జాప్యానికి తాను తీవ్రంగా చింతిస్తున్నట్లుగా కూడా ఆయన చెప్పడం జరిగింది. అండ్ దీనికి సంబంధించి కూడా ఒక వార్త ప్రస్తుతానికి చక్కర్లు కొడుతోంది. జో బైడెన్ స్థాయి వ్యక్తి మరో దేశానికి క్షమాపణలు చెప్పడం ఏంటి, దట్టు సహాయం ఇస్తున్నటువంటి కంట్రీకి క్షమాపణలు చెప్పడం ఏంటి, ఎందుకు చెప్పారు? ఓకే, డీడే అంటే ఈ డీడేకి సంబంధించి 80వ వార్షికోత్సవ వేడుకలకు ప్యారిస్ వెళ్ళారు బైడెన్. ఉక్రెయిన్కు ఆయన ఈ సందర్భంగా క్షమాపణలు చెప్పారు. అసలు డీడే వార్షికోత్సవం ఏంటి, అసలు డీడే అంటే ఏమిటి అంటే ఏంటంటే, సెకండ్ వరల్డ్ వార్లో అంటే 1944 జూన్ 6వ తేదీన ఫ్రాన్స్లో నార్మాండీపై మిత్రరాజ్యాలన్నీ కూడా కలిపి దాడి చేస్తాయి. ఈ ఆపరేషన్ పేరే డీడే. ఇది ఆ యుద్ధంలో చాలా కీలకమైనటువంటి మలుపుగా కూడా చరిత్రకారులు చెప్తూ ఉంటారు. నాజీ ఆక్రమిత ఫ్రాన్స్కు వ్యతిరేకంగా అమెరికన్, బ్రిటిష్, కెనడియన్ అలాగే మిగతా మిత్రరాజ్యాల దళాలన్నీ కూడా చాలా భారీ దాడులకే పాల్పడతాయి అప్పట్లో. మరి పశ్చిమ ఐరోపాను నాజీ నియంత్రణ నుంచి విడిపించే లక్ష్యంతో ఈ దాడులన్నీ జరిగాయన్నమాట. అయితే దీన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం కూడా డీడే వార్షికోత్సవం వేడుకలు జరుగుతూ ఉంటాయి. అంటే డీడే సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉంటారు. మరి ఈ సందర్భంగా నార్మాండీలో ఆపరేషన్లో పాల్గొన్న సైనికులందరికీ కూడా అక్కడ నివాళులు అర్పిస్తారన్నమాట. అదే డీడే. ఉక్రెయిన్కు సాయం చేయడానికి అమెరికా ఖచ్చితంగా కట్టుబడి ఉందని ఒక హామీ అయితే ఇచ్చారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి జరుగుతున్న పరిణామాలన్నీ మనకు చాలా క్లియర్ కట్గా తెలుసు. ఎస్, రష్యాకు అంటే రష్యా ఉక్రెయిన్పై దాడి చేస్తూనే ఉంది. చాలా చిన్న దేశమైనటువంటి, అంతగా సౌండ్ లేని దేశమైనటువంటి, అఫ్కోర్స్ ఆర్థిక వనరుల పరంగా కావచ్చు, ఇంకా చాలా విషయాల్లో ఆ చిన్న దేశం ఉక్రెయిన్పై రష్యా దాడి చేస్తూనే ఉంది. అయితే దీనికి సంబంధించి ఉక్రెయిన్కి యుఎస్ హెల్ప్ చేస్తూనే ఉంది. అయితే ఆ హెల్ప్ చేయడంలో కొంత గ్యాప్ వచ్చింది. నాజీ అణిచివేతకు వ్యతిరేకంగా జరిగినటువంటి అప్పటి చారిత్రక పోరాటాన్ని ప్రస్తుత రష్యా దురాక్రమణతో పోల్చారు బైడెన్ ఈ సందర్భంగా. అంటే ఒక సందర్భాన్ని ఆయన వాడుకున్నారనమాట. అంటే $61 బిలియన్ సహాయ ప్యాకేజ్ కాంగ్రెస్లో అంటే అమెరికాలో సుమారు 6 మంత్స్ పాటు ఆగిపోయినందుగా తాను చాలా బాధపడుతున్నట్లు, నిరాశ చెందినట్లుగా కూడా బైడెన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమయంలో రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. మనం ఆ వార్తలు చెప్పుకుంటూనే ఉన్నాం. ఉక్రెయిన్ సాయం కోసం బాగా ఎదురు చూడడం జరిగింది ఈ టైంలో. మరి ఉక్రెయిన్కి మద్దతు ఇవ్వడంలో యుఎస్ ప్రాముఖ్యాన్ని నొక్కి చెప్పారు. అంతేకాకుండా సైనిక సాయాన్ని ఆమోదించినందుకు అమెరికా చట్టసభ సభ్యులకు కూడా ఈ సందర్భంగా బైడెన్ కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాదు, ఈ హెల్ప్ ఇటీవల రష్యా దాడులను ఎదుర్కోవడంలో ఉక్రెయిన్కి ఉపయోగపడిందని కూడా ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు, తెలియజేశారు కూడా. అంతేకాదు, ఉక్రెయిన్ అయితే ప్రస్తుత పోరాటాన్ని సెకండ్ వరల్డ్ వార్లో ఐరోపాను రక్షించడానికి అమెరికా చేసినటువంటి ఆ ప్రయత్నాలతో పోల్చడం కూడా జరిగింది. మొత్తానికి ఒక దేశాధ్యక్షుడు మరో దేశానికి, అందున అంత ప్రాముఖ్యత లేని దేశానికి, దట్టు ఉక్రెయిన్ లాంటి దేశానికి అధ్యక్ష స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, అంటే అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష స్థాయిలో ఉన్న వ్యక్తి బహిరంగ క్షమాపణలు చెప్పడం మాత్రం ప్రస్తుతానికి వైరల్ అవుతోంది. న్యూస్ ట్రెండింగ్లో నిలుస్తోంది.